వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ఈ బిల్లులకి బ్యాచ్ నంబర్లు జనరేట్ అయ్యాయి. మరికొద్ది సేపట్లో జమ. ఎస్ఎస్, డిఆర్ఎస్ ఎక్సెట్రా. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మరియు పెండింగ్ బిల్లుల గురించి తాజా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు అవసరట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మన స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం, పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 28269 అని. అయితే ఈ బిల్లు ఏపీలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లు. ఈ బిల్లుకు సంబంధించి మార్నింగ్ అయితే బిల్లులు ఈక్యూబీలోకి వెళ్ళి ఇప్పుడు అవి బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ అయ్యాయి. మరికొద్ది సేపట్లో వీటికి జీతాలు అయితే జమ అవుతాయి. అదేవిధంగా వీటికి జీతాలతో పాటుగా గత సంవత్సరం వారికి జరిగినటువంటి ఇండక్షన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి 5,200 రూపాయల 69 రూపాయలు చేసేటువంటి అమౌంట్ కూడా వాటికి కూడా అయితే బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ అయ్యాయి. వారికైతే మరికొద్ది సేపట్లో ఇవి జమ అవుతాయి. కాగా గత మాసంలో వీరికి సంబంధించి జీతాల బిల్లు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. అది ఇప్పుడైతే ఓకే అయింది. అదేవిధంగా 3 సరెండర్ లీవులు బకాయిలే. అయితే ఇటీవల విడుదల చేసినటువంటి నిధుల నుంచి ఉద్యోగులకు లభించినటువంటి ప్రయోజనం నామమాత్రమే. అందులో పోలీసులకు 5 సరెండర్ లీవులు పెండింగ్లో ఉంటే 2 మాత్రమే చెల్లించారు. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు 3 సరెండర్ లీవులు బకాయిలుగా ఉండిపోయాయి. అయితే ఈ సరెండర్ లీవులు ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి మన మిత్రులు అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు కనుక మరో విడతలో చెల్లింపు చేసినట్లయితే అప్పుడు ఈ సరెండర్ లీవులకు సంబంధించినటువంటి చెల్లింపులు అయితే జరుగుతాయి. అప్పటి వరకు ఈ సరెండర్ లీవ్ సంబంధించినటువంటి చెల్లింపులు అయితే జరగవు. అదేవిధంగా డిఆర్ఎస్ 10వ పిఆర్సీ అరియర్స్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులు టీఏ బిల్లుకు కూడా ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం. తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.